అధికారంలోకి వచ్చాక సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు, మీరు అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం. మరోసారి మా రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే తాట తీస్తామన్న మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ